వెల్కమ్ బ్యాక్. గాంధీ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ విభాగం నుంచి ఇన్ పేషెంట్ బ్లాక్లకు వరకు అన్నింటినీ పరిశీలించారు. రోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. గాంధీలో వైద్య సేవలపై విమర్శలు రావడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తనిఖీ చేశారు. తొలుత ఓపీ విభాగంలో అందుతున్న సేవలను పరిశీలించారు. వీల్ చైర్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. ఎమర్జెన్సీ వార్డుల్లో అందుతున్న చికిత్సలను గమనించారు. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సిద్దమైంది. పాలక మండలి ఆమోద ముద్ర కోసం ఎదురు చూస్తోంది. గతేడాది 5,600 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ ఈసారి అదనంగా 43 కోట్లను జత చేసి మామ అనిపించనుంది. ఈ నెల 25న అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశమై నూతన బడ్జెట్ ను ఆమోదించనుంది. ఈ నెలాఖరులోగా బడ్జెట్ ను ప్రవేశపెట్టకపోతే కేంద్రం నిధులు ఆగిపోతాయి. దీంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక అనుమతి తీసుకుని బడ్జెట్ ప్రిపేర్ చేశారు. ఎద్దు కొవ్వుతో నూనె తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు కోరుట్ల పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని రహీంపురా ప్రాంతంలో ఓ ఇంటిపై ఎస్పీ ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు 150 కిలోల ఎద్దు కొవ్వును 110 కిలోల నూనెను సీజ్ చేశారు. మున్నీరు అనే వ్యక్తిని ఈ నూనెను తయారు చేసి నిజామాబాద్ లో పలు హోటళ్లకు పంపిణీ చేసినట్లుగా విచారణలో తేలింది. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏంటో అనుకున్నాం, కానీ హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక లేడీస్ హాస్టల్లో అరాచకం చూస్తే అది నిజమేనని నమ్మాల్సిందే. వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఓ యువతి మరో ఇద్దరి నగ్న దృశ్యాలను సీక్రెట్ గా రికార్డ్ చేసి బయట వాళ్లకు షేర్ చేసింది. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానం చేస్తున్న దృశ్యాలు, నిద్రపోతున్న దృశ్యాలను రికార్డ్ చేసిన రూమ్మేట్ తన బాస్ శివయ్య ఫోన్ నెంబర్ కు షేర్ చేసింది. ఆ వీడియోలను శివయ్య తన ఫ్రెండ్స్ కి షేర్ చేశాడు. ఈ తంతు నడిపిన యువతి ఫోన్ ను రూమ్మేట్స్ లో ఒకరు మామూలుగా చూస్తున్నప్పుడు తన వీడియో తన ఫ్రెండ్ ఉండడం చూసి షాక్ తింది. ఆ వీడియోలు శివయ్యకు షేర్ అయినట్లుగా గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధిత యువతులు. ఈ కేసులో నిందితురాలితో పాటు శివయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. పెళ్లి రోజు చావుడప్పు మోగింది. రోడ్డు ప్రమాదం ఇల్లాలిని బలిగొంది. ఈ విషాద ఘటన కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడలో జరిగింది. ఓ బైక్ ను మరో బైక్ ఢీకొనడంతో వివాహిత రజిత అక్కడికక్కడే మరణించింది. కాగజ్ నగర్ మండలం రాస్పల్లికి చెందిన తిరుపతి రజిత గతేడాది మార్చి 20న పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది గడిచాక అదే రోజున ఆనందంగా ఆసిఫాబాద్ బయలుదేరారు. కళ్యాణ లక్ష్మి డబ్బుల గురించి కలెక్టర్ ని కలిసేందుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం బారిన పడ్డారు. రజిత మృతితో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఆడపిల్ల పుట్టిందనో మరెందుకో తెలీదు, పసికందును విశాఖ విక్టోరియా ఆసుపత్రిలోనే వదిలేసిపోయింది ఓ తల్లి. 3 రోజుల క్రితం ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరింది జోగాదేవి. ఆమె ఇరుగు పొరుగు వారమంటూ ఆసుపత్రికి మరో 3 మహిళలొచ్చారు. కొన్ని గంటల్లోనే ఆడపిల్లకు జన్మనిచ్చింది జోగాదేవి. అయితే ఉన్నట్లుండి ఇప్పుడే వస్తానంటూ పాపను ఆసుపత్రిలోనే వదిలేసిపోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆమెతో వచ్చిన మహిళలు కూడా అదృశ్యమయ్యారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆసుపత్రి సిబ్బంది. యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన వెంటనే దూకుడు చూపిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. మంత్రులంతా 15 రోజుల్లో ఆస్తుల్ని ప్రకటించాలని తొలి రోజే ఆదేశించారు. రెండో రోజు యోగి ఆదేశాలతో అలహాబాద్ లో 2 జంతు వధశాలలు మూతపడ్డాయి. బీఎస్పీ నేత మహమ్మద్ షమీ హత్యపై పోలీస్ చీఫ్ జావిద్ అహ్మద్ ను ఆరా తీశారు. పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు శ్రీకారం చుట్టారు. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. 60 మంది సభ్యులున్న మణిపూర్ శాసనసభలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కు అనుకూలంగా 32 మంది, వ్యతిరేకంగా 27 మంది ఓటేశారు. విశ్వాస పరీక్ష ముగియడంతో మంత్రులకు శాఖల్ని కేటాయించే పనిలో పడ్డారు బీరేన్ సింగ్. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా చెబుతున్న ముఖ్యమంత్రి నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో పాటు కాంగ్రెస్ విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేకు మంత్రి పదవులిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంపై తమ పోరాటం ఆగదన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉత్తరప్రదేశ్ ఫలితాల్లో ఈవీఎంల తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ, బీజేపీ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. శాంతి భద్రతలను కాపాడలేవని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికే యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిని చేశారని మరోసారి ఆరోపించారు మాయావతి. బ్రహ్మచారి సీఎంల సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అవివాహితులే ముఖ్యమంత్రులు కావడంతో బ్రహ్మచారి సీఎంల సంఖ్య 6కు పెరిగింది. ఇందులో 4 రాష్ట్రాలు బీజేపీ కోటాలోనే ఉన్నాయి. హర్యానా, అసోం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లను అవివాహితులైన మనోహర్ లాల్ ఖట్టర్, సోనోవాల్, త్రివేంద్ర సింగ్ రావత్, యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్నారు. ఒడిశా, బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ కూడా
అవివాహితులే.